ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇలాగా శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇలాంటి పనులు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఆయన వ్యాపారం చేయలేదు. కాదు అరే కాంగ్రెస్ లోకి షర్మిలా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, షర్మిలాని చంద్రబాబు నాయుడు గారే తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి మీరు మగవాడైతే ముఖ్యమంత్రి మరి ఎక్కడ నెల్లూరులో కట్టండి అన్నీ కూడా ఆయన రంగులేసి కూర్చోబెట్టుకున్నాడు. 2024లో అలయన్స్ లో ఎన్ని సీట్లు గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈసారి మంత్రి పదవి ఏమైనా ఆశిస్తున్నారా? సార్ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 3ఓసారి ఓటమి అనేది, అంటే రాష్ట్రంలో వైసీపీ గాలి వీచినప్పుడు అందరితో పాటే ఓటమి అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రజల్లో స్పందన ఇదంతా? ఇప్పుడు స్పందన ప్రజల్లో వన్ సైడ్గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అరాచకాలు, భూ కబ్జాలు, అదే మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ తప్పగా వేరే అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేదు. ఒకవైపు చూసుకుంటే రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోయింది, పరిశ్రమలు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఏమీ లేదు. పరిశ్రమలు వస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉండేది. అది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరూ ఉన్నవాళ్ళు కూడా ఇలా వెళ్ళిపోయారు. గతంలో మీరే చూశారు, అమరరాజా వాళ్ళని ఏదో ఎన్నో 100 కోట్లు అడిగాడు. మా వాళ్ళు కాదని చెప్పని వాళ్ళు నేరుగా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నారు. 20,000 ఎంప్లాయ్మెంట్ పోయింది అక్కడ. అలాగే రీసెంట్గా వెంకటగిరిలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి అపాచీ ఫుట్వేర్ సంస్థ ఒకటి స్థాపించలేరు. మేము ఇంతమందికి 1,000 మందికి ఇక్కడ గూడూరు వెంకటగిరి పరిసర ప్రాంతం కానీ ఇక్కడ ఉన్న రేణుగుంట పరిసర ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పి ఒకటి స్థాపించి వెళ్ళారు సార్. అదంతా కూడా ఎలక్షన్ అంటూ, ఎందుకంటే ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి రేపు కూడా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. అది రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అపాచీ వస్తుంది, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఒక 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని పరిశ్రమలకు ఇస్తే పరిశ్రమలు కానీ అపాచీ కంపెనీ కానీ ఇవన్నీ కూడా పెట్టించడానికి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా బాబు గారు కూడా ఇస్తామని చెప్పున్నారు. సార్ 2024 రాజకీయం ఎలా ఉంది సార్ వెంకటగిరి? బాగుంది. అంటే ఒక పక్క మీరు సీట్ ఆశిస్తున్నారు, అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి సీట్ ఆశిస్తూ ఉన్నారు. ఇన్ఛార్జి నేనే ఉన్నా, అధినాయకుడు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఓకే సార్. సార్ ఎలాంటి విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు సార్ వెంకటగిరిని? అభివృద్ధి చేస్తున్నాం, ఆ అభివృద్ధి పదంలోనే చెప్పుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి సార్? అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ మేము చాలా 5 ఏళ్ల కాలం చెప్పలేదు, 14 నుంచి 19 దాకా ఏమైతే చెప్పామో అవే చెప్పుకుంటా పోతాం. రేపు ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. అంటే ఎలాంటివి సార్? ఎలాంటివి ఉన్నాయి సార్ ఇంకా రిమైనింగ్? ఎలాంటివి ఉన్నాయి ఇంకా వెంకటగిరి ప్రజలకు మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి కావాలి. అదేవిధంగా పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందుకని ఇక్కడున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా నిరుద్యోగులు ఇక్కడి నుంచి ఏ రేణిగుంటకో ఏ అపాచీ కంపెనీకో సూళ్ళూరుపేటకో వెళ్ళాలి, సిసిటీకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనేసి అపాచీ కంపెనీ లాంటిది సిసిటీలు ఏమైతే ఉన్నాయో అలాంటి కంపెనీని ఇక్కడ కూడా ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి అలాంటి పరిశ్రమలు 2-3 వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఈజీగా ఉంటుంది. సార్ అలాగే 2 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు వెంకటగిరి నుంచి, 3ఓసారి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈసారి మంత్రి పదవి ఏమైనా ఆశిస్తున్నారా? అదంతా మన చేతుల్లో లేదు. ఆ టైం అంటే ఒక హోప్ ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి. నాకైతే అలాంటి ఆశలు లేవు. మా అధినాయకుడు ఏం చెప్తే చేస్తాం. అధినాయకుడు మాట్లాడాలి సార్. సార్ అలాగే వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో నవరత్నాల ద్వారా కానీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా ఇచ్చాం, మళ్ళీ 175కి 175 కొడతాం, ఇంక్లూడింగ్ కుప్పంతో పడతాం. నవ మోసాలు చేశారు. నవరత్నాలు కాదు ఇచ్చింది. ఆయన ఏం చెప్పాడో ఒకసారి మేనిఫెస్టో చూడండి.
ఇప్పటివరకు ఏం చేశాడో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే మీరేం చేయాలనుకుంటున్నారు సార్ అసలు? మేము ఇక్కడ ఏమైతే అవసరాలు ఉంటాయి నియోజకవర్గంలో అది చేయాలి. నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యపాన నిషేధం జరగలేదు, దాని పరంగా మీరు మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? మా నాయకుడు ఏం చెప్పలేదు, ఆయన చెప్పాడు కాబట్టి అదే చెప్పాను. ఆయన ఏమైతే చెప్పాడో మేనిఫెస్టోలో పెట్టాడో ఆయన ఏం చేశాడో అర్థమవుతుంది. మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం డిస్టిలరీలు ఆయనే తీసుకొని ఆయనే తయారు చేయించి పిచ్చి మందు ప్రజలకు దాపించి ఎంతోమంది ప్రాణాలు తీశాడు. ఇట్లాంటి పనులు మా నాయకుడు ఎప్పుడు చేయలే, ఇలాంటి వ్యాపారాలు చేయలే. ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇలాగా శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇలాంటి పనులు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇక్కడే చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. భూస్థాపితం చేశాడు, ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం వెనకబడింది. ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దిశ దశ. సార్ అలాగే మద్యపాన నిషేధం అంటే మద్యంలో ఈ కల్తీ మద్యం ఇవన్నీ అన్నారు కదా, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014లో సీఎంగా ఉన్నారో ఆ హయాంలోనే ఇవన్నీ అప్రూవల్ తెచ్చుకున్నాయి, మేము అప్రూవల్ చేసినట్టు కాదు అని చెప్పి కూడా ఒక మాట అంటే డిస్టిలరీ అంతా అప్రూవల్ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు వ్యాపారం చేస్తానన్నాడా? ఆయన వ్యాపారం అసెంబ్లీ సాక్షిగా చేయలేదు. ఒకసారి మాట చెప్పారు. కాదు అరే ఆ రోజు ఏం తెలియదు చెప్పు. మా నాయకుడు అయితే ఇలాంటి వ్యాపారాలకి దూరం. ఆయన కవ్వించుకొని ఆయన చెప్పి ఆయన మీద నిందలేసి ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఇది నేను చేసింది కాదు, అప్పట్లో రిజల్యూషన్ పాస్ చేస్తున్నాడు, నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు కదా. నువ్వు మంచి చేయాలనుకున్న వాడివి నువ్వు వాటన్నీ కూడా రద్దు చేసేసి ఇంకేమైనా మంచి పనులు చేయాల్సింది కదా. ఈ విధంగా నువ్వు డిస్టిలరీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పిచ్చి మందు పోసి ప్రజలు చంపని ఎవరు చెప్పలేదే. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎమ్మెల్యే అయ్యాడు ఆ పార్టీలో, అయిన తర్వాత కొన్ని అడిగాడు, అభివృద్ధి పనులు అడిగాడు, ఎక్కడ చేయలా. అభివృద్ధి పనులు చేయనప్పుడు మళ్ళా ప్రజల్లోకి రావాలంటే ఏ మొహం పెట్టుకొని రావాలా? అందుకని విమడలేక అడిగిన పనులు ఆయన చేయక తట్టుకోలేక మనం ప్రజల వైపు ఉండాలి కాబట్టి మనకి పార్టీ అవసరం లేదు అని చెప్పి ఈ పార్టీలోకి వచ్చాడు. ఆయన ఊరికే రాలా, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మంచి పాటలు చెప్పాడు. అవి ఏవి కూడా ఆయన నచ్చలేదు ఆయనకి. ఇంక ఇది ఈ ప్రభుత్వంలో మనం ఉండలేమని చెప్పి వచ్చాడు. ఓకే సార్, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే సపోర్ట్ చేస్తారా టీడీపీ నుంచి? అధినాయకుడు ఏదైనా మిమ్మల్ని ఇంకొక చోట పోటీ చేయమని చెప్పిన అని చెప్తాను కదా, మా అధినాయకుడు ఏమి చెప్తే అది చేసానికి సిద్ధంగా ఉన్నాం. సో ఏం చెప్పి సార్. అలాగే వచ్చినప్పుడు బయట కార్లు చూసాను సార్, అన్నిటికి 888 నెంబర్ ఉంది, అది ఏం సార్? అది నా ఫ్యాన్సీ నెంబర్ 8888. అంటే ఏమన్నా సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ ఏమన్నా? సెంటిమెంట్ 5 టోటల్ నాకు రావాలి. 5 టోటల్ 8 ఉండాలి, 5 రావాలి అంటే 4 32 5. ఓకే. జనసేనతో పొత్తు, అలాగే ఇప్పుడు బీజేపీ కూడా వస్తుంది, బీజేపీ కూడా కలుస్తుంది అని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి బీజేపీ అధిష్టానంతో మాట్లాడి వచ్చారు. సో ఈ 3 పార్టీలు కలిసి ఎలా ఉంటుంది, లేదా 2 పార్టీలతోనే ఎలా ఉంటుంది? 3 పార్టీలు కలిసినా బ్రహ్మాండం ఉంటుంది. అధినాయకుడు ఏం చేస్తే అది ఆలోచించి చేస్తాడు కాబట్టి దేనికైనా సిద్ధం. అంటే మీ రకంగా ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు జనసేన పార్టీ కలవడం ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ప్లస్సే, మైనస్ అయితే ఏం కాదు. పార్టీ కలిసిన తర్వాత ఇంకొంచెం బలం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి సార్ అదే మీరే చెప్పాలా. అది కేసు లేదు, ఏమీ లేదు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. అంటే ఈయన ఎన్ని కేసుల్లో ముద్దాయి ఉండి ఇంకా అవతల వాళ్ళని కూడా ముద్దాయం చేయాలనే కక్ష సాధింపగానే కేసు పెట్టారు. ఈ రోజుకి తేలలేదు దేనికి పెట్టారు అనేది వాళ్ళకి ఎవిడెన్స్ లేదు. రీసెంట్గా కూడా సిఐడి వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు బనాయించడానికి ప్రయత్నించుతున్నారు, A1గా పెట్టడం. మా నాయకుడు కడిగిన ముత్యం, ఎలాంటి సందేహం లేదు, దేనిలో కూడా దొరకడు. ఆయన తప్పు చేసినట్టు దొరకను. నీ మాదిరి కంపెనీలలో అన్నింటిలో షేర్లు పెట్టుకొని దాచుకోలేక అని రకరకాలుగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అలాంటివి మా నాయకుడు చేయలేదు, అని టెన్షన్ అవసరం లేదు, చేయడు. ఎన్ని సీట్లు గెలుస్తున్నారు సార్ 2024? 2024లో
అలయన్స్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆల్మోస్ట్ మేము అనుకోవడం 160 దాకా వస్తాయి అనుకుంటున్నాం. 160, 160. 160. అలాగే 175కి 160. 160. థ్యాంక్ యూ. ఎక్కడో సరిగ్గా చేయలేకపోతే పోవడమే కానీ ఈరోజు చేసుకోగలిగే ఎలక్షన్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గెలవచ్చు. నెల్లూరు జిల్లాలో ఎలా ఉంటుంది సార్? అంటే ఇది ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాకు వచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ నెల్లూరు జిల్లాలో 10 గెలవచ్చు అనుకుంటాను. 10కి 10. అంటే లాస్ట్ టైం వైసీపీ 10కి 10 తన ఖాతాలో వేసుకుంది. అందుకనే ఇప్పుడు మేము కూడా 10కి 10 మా ఖాతాలో వేసుకుంటున్నాం. 10కి 10 సార్. ఏమంటే ఆయన వాళ్ళకి ఏం లేదు కదా. ఏమైనా చేసి ఉంటే మళ్ళీ ఏదైనా తేడా ఉంటుంది. ఆయన చేసింది ఏమీ లేదు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కోరుకుంటున్నారు. 1 సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి ఏం కోరుకుంటున్నారు సార్? ఇవి ఏవైతే ఇండస్ట్రియల్ ఉన్నాయి ఇవి కాకుండా ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, పరిశ్రమలు ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నారు. అంతకుమించి ఇంకేమో కోరుకుంటున్నారు. పరిశ్రమలు కాకుండా ఇంకా సామాన్య ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం చేసాం, ఆ టైంలోనే చేసాం. రోడ్ చేసాం. 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళారు. 2400 ఇల్లు కట్టాము. అవును సార్. నేను మరి ఎందుకు ఇవ్వకూడదు? వీడు మగవాడైతే ముఖ్యమంత్రి, మరి ఎక్కడ నెల్లూరులో కట్టాడు అన్ని కూడా ఆయన రంగులేసి కూర్చోబెట్టుకున్నాడు. ప్రతి మున్సిపాలిటీలో కట్టారు. నువ్వు ఆ డ్రైన్స్ ఆ కనెక్షన్స్ ఇచ్చి మరి ఇస్తే పేదవాళ్ళు ఇట్లలో ఉంటారు కదా, అది కూడా చేయలేకపోయినాడు. ఇంకేం చేస్తాడు? ఇల్లు కట్టించాడు. 2 లోపల ఉండడానికి లేదు. ఒకరు బయట ఉంటే ఒకరు లోపల ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు. అవి రేపు కూల కొడతారు, అవి ఉండలేరు. అంటే ఇవి కాకుండా వ్యవసాయ రంగంగా కానీ ఏమైనా అన్నిటిలో వ్యవసాయ రంగంలో చెప్పాలంటే తెలుగుదేశం టైంలో రైతుకి ఏమైతే కావాలో పనిముట్లు కానించి అన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం. ఇప్పుడు సపోజు ఒక 5,000 రూపాయల వస్తువులు అనుకోండి, 500 కడితే 10% కడితే 90% సబ్సిడీతో ఇచ్చాం. ట్రాక్టర్లు ఇచ్చాం. రైతులు అన్ని రకాలుగా ఆదుకున్నాం. ఈరోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? నేను చేశాను. రైతులకి కనీసం పనిముట్లు ఒక గొడ్డలు ఇచ్చిన పాపన పోలా, కత్తి ఇచ్చిన పాపన పోలా, అంటే నాగేళ్ళు కానిచ్చి ట్రాక్టర్లు కానిచ్చి అన్ని తెలుగుదేశం ప్రభుత్వాలు ఇచ్చారు. రైతులకి ఆర్పికేల ద్వారా మేము విత్తనాలు సరఫరా చేస్తున్నాం. సచివాల ద్వారా అన్ని సంక్షేమాలు ముందే తీసుకెళ్తాం. మాటలు చెప్పుకున్నాడు. విత్తనాలు కాదు కదా, ఆ గింజలు కూడా సప్లై చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్లోకి షర్మిలా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, షర్మిలాని చంద్రబాబు నాయుడు గారే తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. వాళ్ళ అపోహలు అవంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఆమెకి అలాగే ఆమెకు రావాల్సినటువంటి షేర్లు ఎన్ని ఇవ్వలేదు కాబట్టి ఆమె కసిగట్టి పార్టీ పెట్టుకుంది. దానికి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం? చంద్రబాబు అంటే నిందలేసి దానికి ఏముంది? ఏమేమి చెప్పచ్చు. కాబట్టి మాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి ఆమెకు సంబంధం లేదు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా ఇలాంటి తప్పులు చేయడు, ఎంకరేజ్ చేయడు. అది వాళ్ళ సమస్య, వాళ్ళు తెలుసుకోవాలా. అదే సార్, రీసెంట్గా జరిగిన జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు పెళ్లికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. కేవలం ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఉన్నారో ఈయనే తీసుకుని వచ్చి ఇక్కడ వేశారని, ఈయన విజయసాయి రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ తీసుకొచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారే కోరి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా ఇప్పించారు. సరే, వాళ్ళ అపోహలు ఏమైనా చెప్పుకోవచ్చు. చెప్పేదానికి అడ్డమే ఉంది, నోటికి అడ్డమే ఉంది, ఏమైనా మాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.